ఒకవేళ ఈ బుక్ కాస్ట్ ₹1,00,000 ఉందనుకోండి, మిమ్మల్ని కొనుక్కోమని చెప్తాను. ఒకవేళ ఈ బుక్ కాస్ట్ ₹1,00,00,000 ఉందనుకోండి, ₹1,00,00,000 ఈ బుక్ అంటే కూడా మిమ్మల్ని కొనమనే చెప్తాను. అంటే ఒకవేళ మీ జీవితంలో ఏదైనా ఒకటే బుక్ కొనుక్కునే డబ్బులు మీ దగ్గర ఉంటే ఈ ట్రేడింగ్ ఇన్ ద జోన్ బుక్ కొనమని చెప్తాను నేను మీకు. మీ ట్రేడింగ్ మైండ్ సెట్ మారుతుంది. ఫస్ట్ చదివితే అర్థం కాదు, కష్టంగా ఉంటుంది. ఓకేనా? చదివే సెకండ్ టైం చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. లైక్ ట్రేడింగ్ అనేది ఇది ప్రాబబిలిటీ అనే మైండ్ సెట్ మీకు రావడానికి ట్రేడింగ్ ఇన్ ద జోన్ బుక్ అనేది చాలా కంపల్సరీ. ఓకేనా? ఏముంటుందంటే ఒకప్పుడు ట్రేడింగ్ అనేది ఫండమెంటల్ నాలెడ్జ్ ఉంటే చాలు. ఓకేనా? టెక్నికల్గా ఎవరన్నా ట్రేడ్ చేస్తే నవ్వేవాళ్ళు. ఎప్పుడు 1970s 1980s ఎలా ఉందంటే మార్కెట్ ఫండమెంటల్ అంటే ఏంటి? ఇప్పుడు పాతలో అప్పుడు కొన్ని మోటార్ కంపెనీస్ ఉండేవి. అప్పుడు ఎలా ఉండదంటే వాళ్ళ దగ్గర ఎంత రిజర్వ్ ఉంది, ఓకే, ఎంత ఐరన్ ఉంది, ఎంత మ్యానుఫ్యాక్చర్ ఉంది, ఎన్ని ఎకరాల్లో ఆ కంపెనీ లైక్ ఎక్స్పాండ్ అయ్యింది, దాని ఫ్యూచర్ 10 years ఎలా ఉండొచ్చు. ఓకేనా? ఈ విధంగా ఫండమెంటల్ థాట్ లేకుండా టెక్నికల్గా ట్రేడ్ చేస్తానంటే నవ్వేవాళ్ళు. టెక్నికల్ అనేది బూత్ అనమాట 1970s 1980s. ఎందుకంటే అప్పుడు మనం అనుకున్నట్టు కంపెనీస్ కాదు. ఎట్లా ఉండేది కంపెనీస్? ఏదో మోటార్స్, నాకు నోట్లో రావట్లేదు దాని గురించి, MM మోటార్స్ ఏదో ఉండేది, పాత కంపెనీ, మోటార్ కంపెనీ. అప్పుడు అలాంటి మోటార్ కంపెనీ, లేకపోతే ఎగ్జాంపుల్ ఐటీసీ తీసుకోండి, మన ఐటీసీ తీసుకోండి. ఇప్పుడు ఐటీసీ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా బోలెడు ఎకరాల్లో ఐటీసీ ఉంటుంది. ఓకేనా? ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, దానికి ఎంతో ఏమంటారు అసెట్స్ కొనేస్తున్నారు వాళ్ళు. సో ఒక కంపెనీ అసెట్స్ కానీ వాడి ఫ్యూచర్ ప్లాన్ కానీ, ఇప్పుడు ₹150 ఐటీసీ ఉన్నప్పుడు నేను చాలా మంది సజెస్ట్ చేశాను, అరే ఐటీసీ ఎప్పటికైనా పైకి వెళ్తుంది. ఎందుకంటే FMCG ప్రొడక్ట్స్, సిగరెట్ కంపెనీ అనేది ఒకటి ప్రాబ్లం, కానీ రిమైనింగ్ దాంట్లో తీసుకుంటే ఐటీసీ ఎప్పటికైనా కూడా 400-500 కొడతాను. ఎప్పుడో నుంచి మొత్తుకుంటాను నేను. అది 100 ఉన్నింది, 110 ఉన్నింది, 50లో ఉన్నప్పుడు మొత్తుకుంటాను. ఎందుకంటే FMCG ప్రొడక్ట్స్ అన్ని వెతుకుంటే అన్ని హైలో ట్రేడ్ అయ్యేది, ఎక్సెప్ట్ ఇది. నెక్స్ట్ డాబర్ ఒకటి, అన్ని న్యాచురల్ ప్రొడక్ట్ కంపెనీస్ మంచిలో వాల్యుయేషన్ ఉంది. డాబర్ చాలా కాలం అలా స్లమ్లో ఉన్నింది అనమాట. సో అట్లా ఈ ఫండమెంటల్ థింకింగ్ అంటే ఏంటంటే కంపెనీ రాత్రికి ఇది బ్యాంక్రప్సీకి వెళ్ళదు, మస్తు ఆస్తులు ఉన్నాయి, ఫ్యూచర్లో మస్తు ప్రొడక్షన్. ఎగ్జాంపుల్ పాత రోజుల్లో మోటార్ కంపెనీస్ ఉండేవి 1980s. అంటే మీ డాడీ వాళ్ళకి ఏదన్నా ఒక బుల్లెట్ కావాలంటే ఎయిదర్ ఆప్షన్లో, మిలిటరీ ఆప్షన్లో ఏమన్నా కొనేది ఉండేది, లేదంటే ఒక 1 year 6 months ముందు బుక్ చేస్తే ప్రోడక్ట్ ఒక 6 months తర్వాత ఇంటికి వచ్చేది. ఇట్లా కొన్ని వెహికల్స్ ఉండే, కార్లు కానీ అట్లానే ఉండే. ఎందుకంటే ఆ డిమాండ్ సప్లై సరిపోయేది కాదు, అంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదు, ఇన్ని వెరైటీ ఆఫ్ కంపెనీసు, కాంపిటీషన్ లేదు. సో మనము అప్పట్లో బ్యాలెన్స్ షీట్లో చూస్తే వీడి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, వీడికి ఎంత స్ట్రెంత్ ఉంది అనేది తెలిసేలాగా ఉండేదన్నమాట. ఫండమెంటల్ టెక్నికల్ ట్రేడింగ్ వచ్చేటప్పటికి 1980s తర్వాత ఏం కనిపెట్టారంటే, 1980s తర్వాత ఒక సెట్ ఆఫ్ ట్రేడర్స్, అంటే ఒక బయ్యరు సెల్లరు, ఒక జనరల్గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ బయ్యింగ్ సెల్లింగ్ రెగ్యులర్గా మార్కెట్లో సప్లై డిమాండ్ జరుగుతూ ఉంటే వాళ్ళు కొని అమ్మే దాన్ని బట్టి కొన్ని మార్కెట్లో ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి. ఆ ప్యాటర్న్స్ మేబీ సక్సెస్ఫుల్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, బట్ కొన్ని సిమిలర్ ప్యాటర్న్స్ ఫామ్ చేస్తాయి. అంటే మార్కెట్ ఎప్పుడు కూడా ఒక ఫియర్, గ్రీడ్, రిజల్ట్స్ లేవని, లేకపోతే ఏదో న్యూస్ వస్తున్నాయని ఆ ఫియర్, గ్రీడ్తో ట్రేడ్ చేసే కొన్ని ప్యాటర్న్స్ రెగ్యులర్గా మార్కెట్లో జనరేట్ అవుతుంది. ఇప్పుడు నేను 10 days స్టాక్ అన్నాను, సేమ్ ఎర్లీ మార్నింగ్ ఐబీ బ్రేక్ అవుతుంది, దన వేసుకుంటే వెళ్ళిపోతుంది. సమ్ ప్యాటర్న్, స్టాక్ పేరు మారుతుంది, కానీ 10 days స్టాక్స్ అన్ని అలానే ఉంటున్నాయి. నేను ఎలా అయితే టెక్నికల్గా ఒక ప్యాటర్న్ పట్టుకున్నానో అలాగా రెగ్యులర్గా మార్కెట్లో బై సెల్ వాటిని పట్టుకొని కొన్ని ప్యాటర్న్స్ ఫామ్ అవుతా ఉన్నాయి. ఆ ప్యాటర్న్స్ని ట్రేడ్ చేయడాన్ని టెక్నికల్ ట్రేడింగ్, క్యాండిల్ స్టిక్స్ అనుకోండి, ఎన్గల్ఫింగ్ అనుకోండి, చార్ట్ ప్యాటర్న్స్ అనుకోండి, ఆ తర్వాత స్లోగా ఓవర్ బాట్ ఏరియాస్, ఓవర్ సోల్డ్ ఏరియాస్, ఎప్పుడో 1980s వచ్చినది. దాన్ని ఇప్పుడు మనం టెక్నికల్ ట్రేడింగ్లో చేస్తామంటే అవ్వట్లేదు. బట్ ఓకే, ప్రైస్ యాక్షన్ దాకా ఓకే, ప్రైస్ యాక్షన్ మనం చాలా కాన్సన్ట్రేట్ చేసాం. ఓకేనా? ప్రైస్ యాక్షన్ కూడా ప్రాబబిలిటీకి ఏమీ గ్యారంటీ లేదు. సో లాస్ట్గా వచ్చేటప్పటికి ఏమంటున్నాడు, మెంటల్ అనాలిసిస్. అంటే ఎందుకు మెంటల్ అనాలిసిస్ వచ్చిందంటే, ఒకప్పుడు మార్కెట్లో టెక్నికల్ నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు 10 మంది ఉండేవాళ్ళు, మిగతా 90 మంది కూడా కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ న్యూస్ వచ్చినాయి, ఏమి రిజల్ట్ వచ్చింది, ఇంకా మీరు న్యూస్ ఇట్లాంటి మైండ్ సెట్లో ఉంటే లైక్ మీరు ఇంకా ఫండమెంటల్ ట్రేడర్, మీకు ఏం రాదు, ఆ టైప్ ఆఫ్ ట్రేడరే. ఓకేనా? సో 90% ఆఫ్ పీపుల్ ఫండమెంటల్ ట్రేడింగ్ మీద పడేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది, ఫండమెంటల్ ట్రేడింగ్ పని చేయట్లేదు. ఎందుకని? ముందులాగా కంపెనీస్లో అంత సప్లై, డిమాండ్, లైక్ అంత ఫ్యూచర్ ప్లాన్ లేదు. ఎందుకని? ఇప్పుడు రాత్రికి రాత్రి ఎస్ బ్యాంక్ షేర్ పడిపోయింది. ఎందుకని? వాడికి డెట్స్ ఎక్కువైనా, సత్యం ఎత్తేసారు, రాత్రి ఎత్తేసారు. ఎందుకని? పాత రోజుల్లో లాగా ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ని ఎకరాస్ ఉన్నాయి, వాడు లాస్ అయినా ఇదంతా కూడా అమ్మాలంటేనే, వాడుకున్న ఆస్తులు అమ్మి వేలం కట్టి చెయ్యాలంటేనే 10 సంవత్సరాలు పట్టే అంత సినిమా ఉండేది, ఒక బోర్డ్ డైరెక్టర్, ఒక స్టెబిలిటీ ఉండేది. ఇవాళ ఏంటి,
ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీని చూపిస్తున్నాము, వాడికి ఏం ఉండదు, వాడికి ఒకటే బిల్డింగ్లో ఉంటాడు, స్టిల్ వాడు 500 రూపాయల షేర్ వాల్యూలో రన్ అవుతుంటాడు. వాడికి వెళ్తే వాడికి ఏం అసెట్ ఉండదు. ఓకే, వాడు ఒక రెంటెడ్ ప్రెమిసెస్లో ఉంటాడు, లిమిటెడ్ కంపెనీ, వాడు అసెట్స్ చూపిస్తాడు, ఫారిన్లో ఏదో ఉందని చూపిస్తాడు, ఇవన్నీ చేస్తుంటాడు. ఎందుకని? ఇప్పుడు ట్రేడింగ్ స్టైల్ మారిపోయింది. ఓవర్ నైట్లో ఒక సాఫ్ట్వేర్ అయిపోతుంది. ఫేస్బుక్, వాట్సాప్, ఓకే, ట్విట్టర్, ఇలా మారిపోతున్నాయి. గూగుల్, ఒకప్పుడు గూగుల్ పట్టించుకునే వాళ్ళు లేడు. చెప్తున్నాను, బిట్ కాయిన్, ఒకప్పుడు అడవడో 10 బిట్ కాయిన్లు పెట్టి ఒక పిజ్జా కొన్నాడంట. చెప్తున్నాను, ఇప్పట్లో ఒక బిట్ కాయిన్ $76,000 అది. చెప్తున్నాను, అర్థమైందా మీకు? సో ఇప్పుడు టైప్ ఆఫ్ ట్రేడింగ్ స్టైల్ మారిపోయింది, అప్పుడు లాంటిది కాదు. కాబట్టి ఫండమెంటల్ పనిచేయట్లా, టెక్నికల్ కూడా పనిచేస్తుంది, ప్రైస్ యాక్షనే, ఇది కూడా ప్రాబబిలిటీ గేము. ఇప్పుడు మార్కెట్లో ఏమైపోయిందంటే ఫండమెంటల్ ట్రేడింగ్ వర్కౌట్ లేదని చాలామంది దీని జోలు వెళ్ళట్లా. ఇప్పుడు దీని మీద ఫండమెంటల్ మీద ఎంతమంది పడిపోయారు? 10% ఆఫ్ ద మార్కెట్ ఫండమెంటల్ ట్రేడింగ్ మీద చేస్తున్నారు, రిమైనింగ్ 90% టెక్నికల్ ట్రేడింగ్ మీద చేస్తున్నారు. సో 90 మందికి కూడా టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, దీంట్లో ఎవడు సక్సెస్ అవుతాడు? సో ఫండమెంటల్గా సక్సెస్ అవ్వట్లా. 90 మందికి కూడా మార్కెట్లో ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ మెంటల్ ఎబిలిటీ అనేది వచ్చేసింది అనమాట. ఈవెన్ దో వీడికి ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలి, ఏం జరుగుతుందో తెలిసినా వీడి ట్రేడ్ తీసుకోలేడు. ఇవాళ ఏం జరుగుతుంది అంటే వీడికి ఆర్ఎస్ అంటే వీడి స్టైల్లో చెప్పాలంటే నేను టెక్నికల్ అంటే మీరు ప్యూర్ ప్రైస్ యాక్షన్ టెక్నికల్, మన స్టైల్ ఆఫ్ టెక్నికల్స్ అని చెప్పట్లా. వీడికి ఆర్ఎస్ఐయో, మ్యాగ్డియో, ఓవర్ బాటో, ఓవర్ సోల్డో, ఆసమ్ ఆసిలేటరో, ఏడిఎక్సో ఏవో కొన్ని తెలుసు వాడికి. ఆ టెక్నికల్ దాంట్లోనే ఉండిపోయాడు. నేను డైవర్జెన్స్ వస్తే కొంటాను, మ్యాగ్డి కొంటాను, RSI 20లో కొంటాను. RSI 20 కొనే వాళ్ళు నీకన్నా 10 మంది ఎక్కువ ఉన్నారు అక్కడ, చెప్తున్నా. సో వాడు RSI 20లో తీసుకున్నప్పుడు పని చేయట్లేదు, ఎందుకంటే అందరూ తీసుకున్నారు, పని అవ్వట్లా, చెప్తున్నాను. సో కొన్నిసార్లు వరుసగా 4 స్టాప్ లాస్లు కొట్టగానే మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి ట్రేడింగ్ ఇబ్బంది పడిపోతున్నారు. సో దెన్ కమ్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మెంటల్ అనాలిసిస్. మెంటల్ అనాలిసిస్లో ఏముంటుందంటే ట్రేడింగ్లో, ఓకేనా, సపోజ్ అంటే అది మీకు అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే, కానీ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ ట్రేడింగ్ ఏదైతే జరిగిందో, ఈ ప్యాటర్ను, ఇది మళ్ళీ ప్రపంచంలో ఇది రిపీట్ అవ్వదు అనేది వాడి ఉద్దేశం. అంటే ఏంటి? ఇక్కడ ఎవడైతే సెల్లర్ ఉన్నాడో, ఇక్కడ ఎవడైతే బయ్యర్ ఉన్నారో, ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఉన్నారో, వీళ్ళు మాత్రమే రేపు కూడా పార్టిసిపేట్ చేస్తారని లేదు. వీళ్ళల్లో వేరే పార్టిసిపెంట్స్ రావచ్చు, తక్కువ మంది అవ్వచ్చు, ఎక్కువ మంది అవ్వచ్చు. బట్ ఏదైతే ఈ ఈవెంట్ జరిగిందో ఇది ఒక్కసారి లైఫ్లో జరుగుతుంది, మళ్ళీ జరగదు. ఇంకా మళ్ళీ జరుగుతున్నా కూడా సేమ్ అలాంటి రిజంబలింగ్ థింగ్స్ జరుగుతుంటాయి, కానీ అదే జరగదు. అంటే మెంటల్ స్టెబిలిటీ. దానివల్ల ఏం తెలిసింది నాకు? సో ఏ ట్రేడ్ కూడా గ్యారంటీ లేదు. ఇదిగోండి, ఇక్కడి నుంచి పైకి వెళ్ళాడా, మళ్ళీ రెడ్ని గ్రీన్ టేక్ ఓవర్ చేశాడా, పెద్ద పుష్ రాలా, ఓకే, సెల్ ఆఫ్ అయిపోయి వస్తున్నాడు. సో అట్లా సో చేసి అంటే ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ పడ్డా, ఒక డబ్ల్యూ ప్యాటర్న్ పడ్డా, ఏదొచ్చినా కూడా ఆ టైంలో, ఇప్పుడు కొన్నిసార్లు నేను నిన్న ట్రేడ్ చేయలేదు, ఊర్లో లేను అనుకోండి. సో నేను చేయలేదని మార్కెట్ ఆగిపోతుందా? నేను సోమవారం ఊరు వెళ్తున్నాను, మార్కెట్ ఆగిపోయిద్దా? నువ్వు ఉన్నా లేకపోయినా, ఓకేనా? ఇప్పుడు రేపు వీళ్ళందరూ సెలవు పెట్టారు, స్టిల్ మార్కెట్ విల్ పెర్ఫామ్. అంటే ప్రపంచంలో ఒకటి జరిగింది, మళ్ళీ జరుగుతుందని గ్యారంటీ లేదు. మేబీ జరిగినలాగా ప్యాటర్న్స్ రిజంబుల్ అవ్వచ్చు, కానీ సేమ్ జరుగుతుంది అనేది కాదు అనేది కూడా ఆ బుక్లో వాడు చెప్తారనమాట. సో ఇంకొకటి ఏంటి, సైకాలజీలో నేను ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి, సరే ఎంట్రీ తీసుకున్నావు, ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలో తెలియదు, స్టాప్ లాస్ ఎక్కడ అవ్వాలో తెలియదు. అట్లా మెంటల్ ప్రాబ్లమ్స్, అంటే మైండ్ ఏం చేయాలనేది మనకు తెలియకపోవడం, ర్యాండమ్గా ట్రేడ్ దూకేసి దీన్ని తక్కువ లాభం లాగేయడం, వచ్చిన 10 పాయింట్లు లాగేయడం, పొజిషన్ని రన్ చేయలేకపోవడం. సో సైకాలజీ ప్రాబ్లమ్స్లో నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటి? ఎంట్రీ తెలియదు, ఎగ్జిట్ తెలియదు, ఓకే, ఫియర్ గ్రీడ్తో సడన్గా దూకేయడం, తీసుకోకూడదని తెలిసి కూడా ఆ ఏరియాలో రాంగ్గా ట్రేడ్ చేయడం, ఓకేనా? ఇట్లాంటి బోల్డ్ ప్రాబ్లమ్స్ని సైకాలజీ ఇష్యూస్ అంటారు. ఓకే, మన క్లాస్లో మనం అవన్నీ చెప్పుకుంటానే వచ్చాం. లూర్ అండ్ డేంజర్ ఆఫ్ ట్రేడింగ్ అంటే ఏంటంటే అట్రాక్షన్. ఓకే, ఇప్పుడు మనం చార్ట్ చూడంగానే అరే రెడ్ బార్ పడుతుంది, అమ్మి పడేస్తే డబ్బులు వస్తాయిరా, సింపుల్ కదా, అలా కూర్చొని ఒక ట్రేడ్ కొట్టి లేస్తే 2,000 3,000 ఈజీగా వస్తుంది కష్టపడుకుంటా, అందరికీ ఈజీ ట్రేడింగ్ అనే అట్రాక్షన్ ఉంటుంది. డేంజర్ ఏంటి? డేంజర్ ఏంటంటే మార్కెట్లో అన్లిమిటెడ్ డేంజర్ ఉంటుంది. ఎందుకని? ఇప్పుడు సపోజ్ ఇవాళ మీరు బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయ్యే టైంలో మీరు కొన్నారు, రేపు మీకు ఏమైనా గ్యారంటీ ఉందా మార్కెట్ రేపు ఫ్లాట్గా ఓపెన్ అవుతుంది, లేదా 100 పాయింట్స్ పైననే గ్యాప్ అప్ అవుతుంది, గ్యాప్ డౌన్ అయితే 100 పాయింట్ల కిందనే గ్యాప్ అప్ అవుతుంది అనేది లేదు కదా. రాత్రి ట్రంప్ని ఎవడో కాల్ చేశాడు ఫర్ ఎగ్జాంపుల్, రేపు వెళ్ళి బ్యాంక్ నిఫ్టీ 2,000 పాయింట్ల కింద మైనస్లో ఓపెన్ అవుతుంది. ట్రంప్ తోపు కాదు, వరల్డ్ తీసుకోలేదన్నమాట. ఒక పెద్ద లైక్ వరల్డ్ లీడింగ్ దేశం లాంటి అమెరికా ప్రెసిడెంట్ని చంపేశారు అంటే లైక్ అన్స్టేబుల్ అయిపోతుంది మార్కెట్స్, ఓకేనా? సో డేంజర్, రేపు ఏమైనా జరగచ్చు. 2,000 పాయింట్ల కింద ఓపెన్ అవ్వచ్చు, 5,000 పాయింట్ల కింద ఓపెన్ అవ్వచ్చు, 10,000 పాయింట్ల కింద, గ్యారంటీ లేదు. మన మార్కెట్లో సర్క్యూట్స్ ఉన్నాయి, అట్లీస్ట్ లోవర్ సర్క్యూట్. మొన్న వీడు ఇండస్ ఇండ్ బ్యాంక్ 2 సార్లు సర్క్యూట్ బ్రేక్ చేసింది కిందకి,
ఆశ్చర్యం లేదు. బట్ యూఎస్ మార్కెట్లో సర్క్యూట్స్ ఉండవు. కొట్టి పడేస్తారు 10,000 పాయింట్లు. ఓకేనా. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు మనం ఒకవేళ బెట్టింగ్ ఆడుతున్నాం, ఒక లాటరీ టికెట్ కొన్నారు మీరు. ఓకేనా. లాటరీ టికెట్ ఏం చేశారు, ఒక 500 రూపాయలు పెట్టి లాటరీ కొన్నారు. మీకు ఒక గ్యారంటీ ఏంటి, ఆ లాటరీ రాకపోతే మీరు ఎంత పోగొట్టుకుంటారు, 500 పోగొట్టుకుంటారు. ఏం జరిగినా ప్రాబ్లం లేదు. మార్కెట్లో అలా కాదు. మార్కెట్లో డేంజర్ ఏంటి, సో ఇవాళ మార్కెట్ క్లోజ్ అయిపోయింది, అమ్మాయి అని పడుకుంటే లేదు, రేపు ఎక్కడ ఓపెన్ అవుతుందో తెలియదు. ఓవర్ నైట్ పొజిషన్ ఉంది, చెమట్లు పడుతుంటే రేపు గ్యారంటీ లేదు ఎక్కడ ఓపెన్ అవుతుందో. పైన ఓపెన్ అవ్వచ్చు, కింద ఓపెన్ అవ్వచ్చు, ఫ్లాట్ ఓపెన్ అవ్వచ్చు, తెలియదు. ఓవర్ నైట్లో మార్కెట్ లేదు, కానీ చాలా న్యూస్ మార్కెట్ని మూవ్ చేస్తూ ఉంటుంది. ఏమో మనకు తెలియదు, మనం ప్రశాంతంగా ఉన్నాము, ఏమో ఫైనాన్స్ మినిస్టర్ ఏదైనా ప్రాబ్లం చెప్పాడేమో, లేదా క్రూడ్ ఆయిల్ ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చిందేమో, ఐటీ స్టాక్స్లో ఏమన్నా ప్రాబ్లం ఉందేమో, అవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో జరుగుతూనే ఉంటుంది. ఇంకొక డేంజర్ ఏంటి, ట్రేడింగ్లో నువ్వు ట్రేడ్ని కిల్ చేసేదాకా కూడా కాపాడేవాడు లేడు. అంటే సపోజ్ మొన్న మా దగ్గర గంగాధర్ అని ఒక ఆయన 700 రూపాయలు సిఈ కొన్నాడంట. 700 రూపాయల్లో సిఈ కొంటే పక్క రోజు గ్యాప్ అప్ 1000లో గ్యాప్ అప్ అయింది. ఎక్కడమ్మాలో తెలియదు దరిద్రుడికి. మళ్ళీ 700కి వచ్చింది, దట్ నేను అమ్మను 300 అయ్యింది, యాడ్ చేశాడు, 0 అయింది. ఏంటి, అదే సైకాలజీ ప్రాబ్లం. డేంజర్స్ అంటే అట్లా అనమాట. మనం ట్రేడ్, ఇప్పుడు మన అకౌంట్లో 5 లక్షలు ఉంది. ఓకేనా. నేను ఇవాళ రాత్రి ఫర్ ఎగ్జాంపుల్ పిఈ కొన్నాను, రేపు మార్కెట్ ఓపెన్ అవడమే 2 లక్షలు మైనస్తో ఓపెన్ అయింది మార్కెట్. ఇప్పుడు నేను గమనాలను అనుకోండి, ఓకేనా, అది 0 కూడా అయిపోయింది. గ్యారంటీ లేదు, మస్తు అన్లిమిటెడ్ డేంజర్ ఉంది మార్కెట్లో. ఓకేనా. బట్ మనం ఆడే బయట ఏ బెట్టింగ్ గేమ్స్ అయినా, ఇప్పుడు ఐపీఎల్ బెట్టింగ్ గేమ్ అనుకోండి, మీరు 10,000 వేసారు, పోతే 10,000 పోయింది. జనరల్గా చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ అలా కాదు కదా, అన్లిమిటెడ్. ఓకే, ఆప్షన్లో మనం ప్రీమియం పోతుంది, ఓకే, ఆప్షన్స్ దగ్గరికి అట్లా మీరు ఎన్ని లక్షలు తెచ్చిపెట్టినా తోసుకుంటాం. మిమ్మల్ని కాపాడేవాడు ఎవరు లేడు, మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. సేఫ్ గార్డ్స్ అంటే ఏంటి, ఇలాంటి అన్సర్టనిటీ మార్కెట్స్లో విచ్ ఈస్ డేంజరస్ దెన్ బెట్టింగ్ యాప్స్ కన్నా, లేదా బ్లాక్ చాగ్ అయినా, క్యాసినో అయినా, దేనికైనా కూడా. అంటే క్యాసినో లాంటి దాంట్లో ఏంటంటే మనం ముందే రిస్క్ డబ్బులు ఇచ్చేస్తాం. 5,000 నువ్వు ఇవ్వు, నేను వేస్తా, 2 times 4 times 5 times అంటారు లాస్ వేగాస్లో. చెప్తున్నా, ఇక్కడ అలా కాదు కదా, నీకు గ్యారంటీ లేదు. నువ్వు ఇచ్చిన 5,000కి నీకు గ్యారంటీ లేదు. తెలియకుండా ఏం చేస్తావు, 5,000 మైనస్ అయితే ఇంకో 5,000 మళ్ళీ పెడతావు, ఇంకో 5,000 పెడతావు, తోస్తూ ఉంటావు, అది 0 అవుతానే ఉంటాడు. సో సేఫ్ గార్డ్స్, ఇది ఒక అన్సర్టనిటీ ఫీల్డ్. గ్యారంటీ లేదు, రేపు ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ ఓపెన్ అవ్వాలనే సెబీ రూల్ కానీ, ఎన్ఎస్సి రూల్ కానీ, వరల్డ్ ట్రేడింగ్ రూల్స్ లేవు. ఓకేనా. సో నీకై నువ్వు రూల్స్ పెట్టుకోవాలి. ఎందుకని, ఇది ఒక అన్సర్టనిటీ మార్కెట్ కాబట్టి, ఇది అన్సర్టనిటీ ఫీల్డ్ కాబట్టి నువ్వు రూల్స్ క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా. నెంబర్ 2, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఏమని, ఒకవేళ నువ్వు ట్రేడ్ ఫెయిల్ అయ్యావు, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఓకే, నేను తప్పు చేశాను, నేను ట్రేడ్ స్టాప్ లాస్ ఇచ్చేస్తాను, తీసి పడేస్తాను, ఎవడో చెప్పాడు కాబట్టి తీసుకున్నాను. నేనైతే మంచివాడినే, సాయిబాబు చెప్పాడు కాబట్టి ఆ టైంలో అనవసరంగా ట్రేడ్ తీసుకున్నా. మనల్ని తీసుకోము, ఆ న్యూస్లో ఇలా చెప్పినాడు, లేకపోతే యూఎస్లో ట్రంప్ గెలిచాడు కాబట్టి. సో అలాగా ఎవరినో బ్లేమ్ చేసేలాగా ఉండకూడదు ట్రేడింగ్లో. నీ డబ్బులు నువ్వు స్టాప్ లాస్ కొట్టాలి, నువ్వు ప్రాఫిట్ తీసుకోవాలి, అంతే తప్ప ఎవడో నీ కోసం వచ్చి ఏమీ చేయడు. నువ్వు స్టాప్ లాస్ కొట్టినంతసేపు ఏమీ చేయలేడు. నువ్వు విష్ణువర్ధన్ దగ్గర నేర్చుకున్నా, నువ్వు స్టాప్ లాస్ కొట్టాలి, నేను వచ్చి కొట్టలేను కదా. సో నువ్వు రూల్స్ మేక్ చేసుకోవాలి, నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇంకొకటి ఏంటి, ర్యాండమ్ రివార్డ్స్ అంటే ఏంటంటే, మార్కెట్లో ఇప్పుడు మనం ఏమనుకున్నాం, మరి బాబు ఇది బై ఏరియా, ఇది సెల్ ఏరియా, మనం 5 దగ్గర కొనాలి, 8 దగ్గర కొనాలి, 5 minutesలో 5 ఓడీడు, 5 minutesలో 8 వచ్చి 15 minutesలో 5 ఓడు. సో అందుకని ఈ ఏరియాలో ఇన్స్టిట్యూషన్స్ ప్రాఫిట్లు బుక్ చేస్తుంటాయి, ఇది ఎలా జరుగుతుంటుంది అని నేను చెప్తా వచ్చినా. ఓకేనా. ఇవన్నీ అనవసరము, పెద్ద రెడ్ బార్ పడింది, నేను అమ్మేశా ఫర్ ఎగ్జాంపుల్. రీజన్ లేదు, లాజిక్ లేదు, ర్యాండమ్గా కొట్టా, గ్రీన్ బార్ పడింది, ఎక్కేసా, రీజన్ లేదు. ఇప్పుడు నాకేం తెలుసు, ఇక్కడ నుంచి ప్రైస్ వెళ్తే 5 ఓడి ఆపచ్చు, 8 ఓడి ఆపచ్చు, డౌన్ ట్రెండ్లో ఉన్నాం. ఓకే, ఏదన్నా మనం ఇక్కడ నుంచి కౌంటర్ ట్రెండ్ ఆడుతుంటే 5 ఓడు 8 ఓడి ఆపచ్చు. 5 దగ్గర 8 దగ్గర చిన్న ప్రాఫిట్లు తీసుకొని ఒకవేళ పైకి వెళ్తాదేమోనని మనం దాన్ని ట్రైల్ చేయడం, మన స్టైల్ ఆఫ్ గేమ్ వేరు. అరే 1 డీవియేషన్ ఒక 5 దాటింది, 8 దాటింది, 1 డీవియేషన్ కూడా ఆపచ్చు, ఆ ఏరియాలో 50% తీద్దాం. వర్క్ కాకపోతే ఈ గ్రీన్ బార్ కింద స్టాప్ లాస్ పెడదాం, ఏదో సమ్ సార్ట్. లేదా గ్రీన్ బార్ కింద కాకపోయినా 1 డీవియేషన్ దాకా అయినా కూడా ట్రేడ్ లాస్ని రన్ చేద్దాంలే. ఒక మనకంటూ ఏమంటున్నాను మీకు, రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక ట్రేడింగ్ స్టైల్ అనేది మనం ఒకటి సెట్ చేసుకోవాలి. అంతేగాని ర్యాండమ్గా రెడ్ బార్ పడింది దూకేసాయి, గ్రీన్ బార్ పడింది దూకేసాయి, బాగా లేసింది కొట్టు, బాగా పడింది కొనుక్కు, ఈ ర్యాండమ్గా రివార్డ్స్ అయితే, నేను అందుకే ఇంతకుముందు చెప్పాను. ఓకేనా. వాడు 2.5 లక్షలు సంపాదించినా వాడు పోగొడతాడు అని చెప్పాను. దే ఆర్ ర్యాండమ్ ట్రేడర్స్. నువ్వు చెక్ చేసుకో, నువ్వు ర్యాండమ్ ట్రేడర్ వా, స్ట్రాంగ్ రెడ్ పడంగానే దూకేస్తున్నావా, యు ఆర్ ఎ ర్యాండమ్ ట్రేడర్. ఓకే, స్ట్రాంగ్ రెడ్ బండి 5 MA నుంచి పడింది, ఎస్ దిస్ ఈస్ మై థింగ్, ఇన్స్టిట్యూషన్ వాడు దూకాడు, నీకంటూ ఒక లెక్క ఉండాలి. ఇది కౌంటర్ ట్రెండ్ ట్రేడ్, ఇది టువర్డ్స్ ట్రెండ్ ట్రేడ్, ఇది స్కాల్ప్ చేస్తున్నాను, ఇది పొజిషనల్ రన్ చేస్తున్నాను, ట్రైల్ చేస్తున్నాను, నీకంటూ తెలియాలి. ర్యాండమ్గా బాగా పడింది కొనుక్కున్నా. నేను ఆడేవాడిలో కొన్నిసార్లు ఎట్లుండదంటే, చూపిస్తాను నేను ఆడే ఆట.
ఎలా ఉండేదంటే నాకు అనవసరం స్ట్రైట్ అవే దీని మీద తీసుకునేవాడిని, నాకు అనవసరం లాంగ్ టర్మ్ ట్రెండ్ మీద తీసుకునేవాడిని. ర్యాండమ్ రివార్డ్ వెళ్ళింది పైకి, మస్తు సార్లు ర్యాండమ్ రివార్డ్స్ వస్తాయి. ఈ 1 డివియేషన్లో కొంటాను గుడ్డిగా, మస్తు సార్లు ర్యాండమ్ రివార్డ్స్ వస్తాయి. ఓకేనా, అది మానేసా. ఇప్పుడు ఏం చేస్తాను, 1 మినిట్లో ఏదన్నా బయ్యబుల్ బార్, అట్లీస్ట్ 15 సెకండ్స్లో ఒక బయ్యబుల్ బార్, సో దట్ ఆ స్టాప్ లాస్ పెట్టుకొని ఆడదాం. సో అంత టైట్ చేసేసాను పరిస్థితుల్ని. ఎందుకని, సో ఓకే ఆ ఏరియాలో కొనే ఏరియాని అట్లీస్ట్ 15 సెకండ్స్లో ఒక కలర్ చేంజ్ ఇవ్వరా సామె చాలు, నేను ఎంటర్ అవుతాను. సో కావాలంటే అక్కడ స్టాప్ లాస్ ఫిక్స్ చేసి రన్ చేద్దాం మార్కెట్ని. సో అట్లా అనమాట. ఓకేనా, ర్యాండమ్ రివార్డ్స్ అంటే ఎక్కడో దగ్గర గుడ్డిగా తీసి డబ్బులు తీయడం. ఓకేనా, 10 పాయింట్ వరకు తీసేసాయి, 3.50 3.60 వెళ్ళిపోతుంది, వేసేసాయి 3.80కే అంతే. తాగుబోతులు లాగుంటుంది అనమాట. 3.10 3.20 3.30 3.40 కొట్టో 3.50కి వెళ్ళింది, మళ్ళీ 10 పాయింట్ స్టాప్ ఎందుకు నాకు తెలియదు, అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు, పడిపోతుందో తెలియదు. పడిపోతా ఉంటే 3.50లో కొన్నాను, చూస్తా ఉన్నా 300కి వచ్చేసి 50 పాయింట్లు మైనస్ కొట్టేసి మళ్ళీ వెళ్ళిపోయింది. మనకు ముందే తెలుసా బాబు మళ్ళీ. అట్లాంటి మైండ్ సెట్. ర్యాండమ్ రివార్డ్స్, ఏదో ఎక్కేసాం, ఏదో పోయి దూకేసాం, ర్యాండమ్ ట్రేడింగ్. ఓకేనా, నెక్స్ట్ ఎక్స్టర్నల్ వర్సెస్ ఇంటర్నల్ కంట్రోల్ అంటే ఏంటి, బయట ఒక నువ్వు పొజిషన్ తీసుకున్నావు, నీకు ఒక రకమైన ప్రాబ్లం ఎక్స్టర్నల్గా జరుగుతుంది, కానీ నీ మైండ్ స్టేట్ ఎలా ఉంది, ఏం కాదులే యావరేజ్ చెయ్యి డబ్బులు వస్తాయి అంటే. ఎక్స్టర్నల్గా జరిగేది ఒకటి, ఇంటర్నల్గా నీకు కొన్ని అంటే ఎక్స్టర్నల్ ఇంటర్నల్ డిఫరెన్స్ ఉంది. అంటే ఎట్లా అంటే, నా మైండ్లో స్టాప్ లాస్ పెట్టాలని ఉంది, నేను ఎక్స్టర్నల్గా పెట్టట్లా. నా మైండ్ చెప్తుంది ప్రాఫిట్ తీసుకో, బాగా మూవ్ అయింది 25% తీసేసుకో, ఒకవేళ వాడు పైకి వెళ్ళినా పర్లేదు అని నాకు మార్కెట్ చెప్తుంది. బట్ నేనేం చేస్తున్నాను, దర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ మై ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ థాట్ ప్రాసెస్. నేను ఆలోచించేది ఒకటి, చేసేది ఒకటి. ఓకేనా, అలా ఉండకూడదు. ఓకేనా, నెక్స్ట్ షేపింగ్ యువర్ మెంటల్ ఎన్విరాన్మెంట్. ఓకే, షేపింగ్ యువర్ మెంటల్ ఎన్విరాన్మెంట్ అంటే ట్రేడింగ్ గురించిన రియాలిటీ తెలుసుకొని దాని ప్రకారంగా మార్కెట్ని మార్చుకోవడం. అందుకే వీడు ఏం ఎగ్జాంపుల్ చెప్పుంటాడంటే, కుక్క ఎగ్జాంపుల్ చెప్పుంటాడు. కుక్క ఎగ్జాంపుల్ అంటే ఏంటంటే, ఒక వ్యక్తి కుక్క అంటే భయం. ఓకేనా, వాడు ఏం చేస్తాడు, ఎందుకంటే ఒకసారి కుక్క దగ్గరికి ప్రేమగా వెళ్ళంగానే కరిసేస్తుంది దాన్ని. సో వాడు ఇంకెప్పుడు చూసినా కూడా కుక్క అంటే భయం అనమాట. యాక్చువల్గా కుక్కలు అంటే వాడు అనుకున్నంత ప్రమాదకరం కాదు, అవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఒక్కసారి వీధిలో వెళ్తూ ఉన్నప్పుడు చాలా మంది కుక్కలతో పెంచుకునే కుక్కల్ని తీసుకుని వచ్చి ఆడుకున్నారు. అది చూడంగానే నా మైండ్ సెట్ రాంగ్. ఓకేనా, బట్ అన్ని కుక్కలు కరిసే కుక్కలు కాదు, కొన్ని మంచి కుక్కలు కూడా ఉంటాయన్నమాట అనే దాన్ని బట్టి ఏంటంటే, ఆ స్ట్రాంగ్ ఫీలింగ్, ఆ బిలీఫ్ని మనం నమ్మితేనే మన మైండ్లో ఉన్న ఆ పాత థింగ్ ఎరైజ్ అయింది. సో ఇప్పుడు నేను క్లాసులు చెప్పాను, మళ్ళీ నా మాట వదిలేసి మళ్ళీ మీరు ట్రేడింగ్కి వెళ్తే మీకు పాత ఏదైతే బిలీఫ్ సిస్టమ్ ఉందో, మీ బిలీఫ్ సిస్టమ్ ఏమంటారు, మీ బిలీఫ్ సిస్టమ్ ట్రేడింగ్లో డబ్బులు పోతాయి, యాడైనా కొనేస్తే ఎప్పుడో ఒకప్పుడు లేస్తుంది, ఆ పాత బిలీఫ్ సిస్టమ్. RSI చెప్పింది కొనుక్కో, 20లో బాగా సెల్ అయిపోయింది, ఓవర్ సోల్డ్ ఏరియా, ఓవర్ బాట్ ఏరియా, ఇట్లాంటి పాత బిలీఫ్స్ ఉన్నాయన్నమాట. సో మీ పాత బిలీఫ్ ఎప్పుడు పోయిద్ది, నేను చెప్పింది మార్కెట్లో మీరు టెస్ట్ చేస్తా జరుగుతూ ఉంటే మీ మైండ్లో ఏదైతే ఒక రాంగ్ థాట్ ఉందో అది పోయి, ఆ పాత బిలీఫ్ పోయి, ఇప్పుడు ఏదైతే ట్రూత్ ఉందో ట్రూత్ మీ బిలీఫ్ని డామినేట్ చేస్తుంది. ట్రూత్ అనేది వేరు, మీ బిలీఫ్ అనేది వేరు. మీ బిలీఫ్ ఏంటి, పొద్దున్న మార్కెట్ ఓపెన్ అవ్వగానే 1 అవర్ పైకి కొట్టేస్తుంది ఉదాహరణకి, లేదా ఫస్ట్ 1 అవర్ పడిపోయింది. తర్వాత చాలా మంది మీకు చూడండి, అప్పుడు నేను మైండ్ నాకు బాగలేకపోయినా బోర్ కొట్టినా నేను సరదాగా ఎలా చూస్తానంటే, ఫారెక్స్ ప్రోస్ ఒకటి సైటు, లేదా investing.com సైట్లో నేను కమెంట్స్ అవుతాను సరదాగా. ఎందుకంటే టుమారో మార్కెట్ విల్ ఓపెన్ 9:15 at 24,500. First 15 minutes market will touch 24,800. Later there will be a selling up to 24,500. Then 24,300 will be a strong support. From there it will cross 25,000 రాస్తున్నాడు. ఇది ఎట్లుంటుందంటే జాతకం రాస్తాడనమాట. రేపు నిఫ్టీ ఎలా ఉంటుందో అనే జాతకం వీడు తయారు చేసి ఉంటాడు. ఎందుకని, వాడు బిలీఫ్ సిస్టమ్ అది, వాడు బిలీఫ్ అంతే. వాడు మార్కెట్ రీడ్ చేయలేడు, వాడి జీవితంలో మార్కెట్ని రీడ్ చేయలేడు. సో మీకు ఏం చెప్తాడు వీడు బుక్లో, వాడు అరే బాబు నీ మైండ్లో ఏదైతే బిలీఫ్ సిస్టమ్ ఉందో దాన్ని ఫస్ట్ తీసేసాయి. బిలీఫ్ సిస్టమ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ట్రూత్. రెడ్ బార్ ఇగ్నోర్. షార్ట్ టర్మ్ ట్రెండ్ పైన వీక్ రెడ్ బార్లు ఓకే పైకి తీసుకెళ్తాయి, షార్ట్ టర్మ్ ట్రెండ్ కింద స్ట్రాంగ్ రెడ్ బార్లు కిందకి తీసుకెళ్తాయి, వీక్ గ్రీన్ బార్లు కిందకి తీసుకెళ్తాయి. సో CPR, ఫ్యాబ్ ఎంత ప్రాబబిలిటీ గేమ్. 5.8 దగ్గర కొను, 5.8 దిగేస్తే స్టాప్ లాస్ ఇవ్వు, నీ ఎంట్రీ ఇక్కడ తీసుకో, స్టాప్ లాస్ తీసుకో. 5.8 మీద పాజిటివ్ క్రాస్ ఓవర్ ఉంటే 5 క్వశ్చన్ కింద యాక్ట్ చేస్తుంది, 8 కింద క్వశ్చన్ కింద యాక్ట్ చేస్తుంది. దిస్ ఈస్ రీడింగ్ ద మార్కెట్. వెడ్జ్ ఫామ్ అయింది, ట్రయాంగిల్ ఫామ్ అయింది, రెక్టాంగిల్ ఫామ్ అయింది, IB బ్రేక్ అయింది. యూ హ్యావ్ సమ్ సర్టైన్ రూల్స్ ఇన్ యువర్ మైండ్ అండ్ యూ స్టార్టెడ్ లుకింగ్ అట్ ద మార్కెట్ ఇన్ అ డిఫరెంట్ వే. ఎట్లా చూస్తుంటారు, అది జరుగుతుందిరా, IB బ్రేక్ అవ్వలేదు, ఇవాళ సైడ్ వేస్ రా. ఎప్పుడు అది చూసి నీ బిలీఫ్ని తీసి ట్రూత్ని ఎక్కించుకోవడం మైండ్లోకి. ట్రూత్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద బిలీఫ్. బిలీఫ్ అంటే నీ పాత ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కొంతమంది ఏమంటారు, నేను ట్రేడ్ తీసుకుంటే చెమట్లు పట్టేస్తాయి, గుండెలో దడలాడిపోతుంది. అదేంటి, నీ పాత బిలీఫ్ అది. ట్రూత్ ఏంటి, ఈ ఏరియాలో తీసుకుంటే డబ్బులు వస్తాయి, 1 డీవియేషన్ బయట ఉన్నప్పుడు మొమెంటం ఉంటుంది, యూ హ్యావ్ టు ట్రై ఇట్, అది నువ్వు టేస్ట్ చేయాలి. అంతేగాని నేను చూస్తాను టెన్షన్ పడతాను అంటే నీకోసమే సిమ్యులేటర్ ఉంది. సిమ్యులేటర్ నేను చూపించగలను ఇంతకుముందు,
ఫారెక్స్లో. ఓకే, ఆ సిమ్యులేటర్ లింక్ కావాలంటే పెడతాను, చూసుకోండి. నేను రెగ్యులర్గా సిమ్యులేటర్ మీద బోర్ ట్రేడ్ ఎన్నో ట్రిలియన్స్ అయినా సిమ్యులేటర్లో. ఓకేనా, నేను అదే చెప్తున్నా, నువ్వు తోపు అయితే సిమ్యులేటర్ని కొట్టు. నేను అందరిలాగా చెప్పను, ఏమని వెళ్ళి రియల్ మనీతో ఆడి నీ సైకాలజీని నువ్వు చెక్ చేసుకొని చెప్పను. నువ్వు నిజంగానే తోపుగాడు అయితే, తోపు అయితే నువ్వు సిమ్యులేటర్ని వెళ్ళి కొట్టు. సిమ్యులేటర్ అంటే ఎనీ సార్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ డిజైన్డ్ ఫ్రీలీ టు ట్రేడ్. లైక్ ఇక్కడ నేను సిమ్యులేటర్ ట్రేడింగ్, నాకు ఇది సరదా ట్రేడ్ చేస్తా, ఇది రియల్ మనీ కాదు. రియల్ మనీ కానప్పుడు నువ్వు కొట్టు, నువ్వు తోపు నొప్పుకుంటావు. ఆలివర్ అదే చెప్తాడు, నీకు $2,000 ఇస్తా సిమ్యులేటర్లో, నువ్వు $500 సంపాదించబ్బా, నేను చెప్పిన విధానంలో, నేను చెప్పిన రూల్ ప్రాసెస్లో నువ్వు చెయ్యి, నువ్వు తోపు. అంతేగాని పడిపోతా ఉంది 100 సార్లు కొనేసావు, అది ప్రాఫిట్లో ట్రేడ్ క్లోజ్ చేసావు, అది నువ్వు తోపు కాదు. సిమ్యులేటర్ని రూల్ బేస్డ్తో కొట్టు, తోపు నువ్వు. ఓకేనా, అంతే తప్ప ర్యాండమ్గా ఏదో చేసేసి కుప్పు గింతలు వేస్తే కరెక్ట్ కాదు. ఆ తర్వాత రియాక్టింగ్ టు లాస్, షేపింగ్ యువర్ మెంటల్ ఎన్విరాన్మెంట్ అయిపోయిందా. రియాక్టింగ్ టు లాస్, రియాక్టింగ్ టు లాస్ ఏంటి? లాస్ రాగానే మానసికంగా కుంగిపోయి, ప్రాఫిట్ రాగానే ఓ ఎగిరిపడి. ఇప్పుడు నేను జనరల్గా చూడండి, మీరు ఎవరైనా నన్ను మెచ్చుకున్నా నేను రియాక్ట్ అవ్వను. ఎందుకని అంటే నేను స్టేబుల్ అని కాదు, నేను గొప్పడని కాదు. నేను ఎవరు మెచ్చుకున్నా నేను గొప్పని నేను పట్టించుకోను. ఇంట్లో మా ఆవిడ నువ్వు మంచోడు అన్నా పట్టించుకోను, నా పిల్లల ప్రేమగా నాతో మాట్లాడినా పట్టించుకోను. లైక్ నేను ఎలా ఫీల్ అవుతానంటే, నేను అలాగా ఉండాలి. ఎదుటికి నచ్చినా పర్వాలేదు, నచ్చకపోయినా పర్వాలేదు, వాడు నన్ను ఫ్రాడ్ అన్నా పర్లేదు, వాడు నన్ను మంచోడన్నా పర్వాలేదు. బట్ నాకేంటి, నేను అలాగా ఉంటాను. నేను ఏ టెన్షన్ కూడా, నేను ఇలా అంటే ఇప్పుడు మీరు మీతో ఎవరితోనైనా నేను ముఖమాటంగా మాట్లాడాను, కొత్త వాళ్ళతో కొంచెం ముఖమాటంగా మాట్లాడతాను. ఎందుకని వాళ్ళు ఫీల్ అవుతారు ఏమోనని. బట్ పాత వాళ్ళని గట్టిగానే తిడతాను తప్పు చేసినప్పుడు. ఎందుకని ఏంటంటే, సో మనం దేనికి కూడా రియాక్ట్ అవుతుంది, మనం మనలాగా ఉండాలి. ఎక్కడైతే ట్రేడింగ్లో నుంచి వచ్చిన మైండ్ సెట్టే రియాక్టింగ్ టు లాస్. నా ప్రాఫిట్ వచ్చిన రోజు నేను తోపని ఫీల్ అవ్వను, లాస్ వచ్చిన రోజు నేను ఫీల్ అవ్వను, అకౌంట్ చాలా లాస్ అయిన రోజు ఫీల్ అవ్వను. ఎందుకని ట్రేడింగ్లో లాస్ అనేది ఇన్ఎవిటబుల్ థింగ్. అంటే ఎవ్రీ టైమ్ నీ కార్డు మీద అది ఉంటుంది ఎప్పుడు. దాన్ని నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు, ఎలా కాపాడుకుంటావు అనే దాని మీద నువ్వు రియాక్ట్ అవ్వాలి తప్ప అసలు లాసే అవ్వకూడదనే రియాక్షన్ ఉంటే మార్కెట్లో నువ్వు సస్టైన్ కాలేవు. తర్వాత ఇక్కడ హియర్ కమ్స్ గంగాధర్ గురించి ఏంటంటే, విన్నర్స్, లూజర్స్, బూమర్స్, బస్టర్స్. అంటే ఏంటంటే మార్కెట్లోకి రాగానే విన్నర్స్ ఉంటారు, లూజర్స్ ఉంటారు. ఇదొక టైప్ ఆఫ్ పీపుల్, ఇదొక టైప్ ఆఫ్ పీపుల్. బూమర్స్ అంటే ఏంటంటే, సడన్గా మార్కెట్ అని వాడి ట్రేడింగ్ అకౌంట్ వెళ్ళిపోయింది పైకి, స్లమ్ అని పడిపోయింది మళ్ళీ జీరో. అలాగే బూమర్స్, బస్టర్స్ ఏదో ఒక సీజన్లో అప్ ట్రెండ్లోనో డౌన్ ట్రెండ్లోనో ఓ పువ్వుల్లాగా వికసిస్తారు, అంతే అక్కడితో సప్పబడిపోతారు. ఓకేనా, కంటిన్యూస్ లూజర్స్, కంటిన్యూస్ విన్నర్స్. కంటిన్యూస్ అంటే మార్కెట్లోకి వచ్చినప్పుడు చెప్తున్నాను, బూమర్స్, బస్టర్స్. ఈ కంటిన్యూస్ విన్నర్స్ ఎవరు ఉంటారు? వీళ్ళు 5% ఆఫ్ ద పీపుల్ మాత్రమే ఉంటారు. ఓకేనా, ఎందుకని వాడికి ఒక ట్రేడ్ ప్లాను, వాడు ఎక్కడ కొనాలి, ఎక్కడ ఏం చేయాలి, స్టాప్ లాస్ ఎక్కడ కొట్టాలి, ప్రాఫిట్ని ఎక్కడ రన్ చేయాలి, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, వీడికి 100 రూల్స్. అన్సర్టనిటీ ఫీల్డ్లో వీడు గెలుస్తారు. 90 మంది ఏమనుకుంటారు, ఇది అవలేనగా కొట్టే మార్కెట్, కొన్నామా. నేను మీకు చెప్తాను, 2009 సంవేర్ ఆ టైంలో నాకు ట్రేడింగ్ మీద బుక్స్ ఒక భాస్కర్ ఒక ఫ్రెండ్ ఇచ్చాడు. అనమాట ట్రేడింగ్లో కూడా బుక్స్ ఉంటాయని అడిగాను. ఏది ఫ్రాడ్ రా బాబు, బై చేస్తే బై అయిపోయింది, సెల్ చేస్తే సెల్ అయిపోయింది, దాంట్లో మళ్ళీ పుస్తకం ఏముంటుంది, ఏదో సొల్లు రాసుంటుండే పుస్తకంలో. అంటే మైండ్ సెట్ చెప్తున్నా. ఇప్పుడు నా క్లాస్ విన్నారు, మీరు ఏమనుకుంటారు, అచ్చా ట్రేడింగ్ అంటే ఇదన్నమాట అనుకుంటారు. బట్ మీకు మామూలుగా ఏమనుకుంటారు, కొత్తోడికి చెప్తే రే బాబా అన్నీ కాదు, బాగా లేచింది కొట్టేసే, బాగా పడిపోయింది కొనేసుకో, అదే అది తెలుసు. బట్ ట్రేడింగ్ అనేది డిఫరెంట్ రూల్ బేస్డ్. ఓకేనా, సో వాడు విన్నర్, వీడు రూల్స్ రామానుజంలా ఉంటాడు. ఓకేనా, వీళ్ళంతా అపరిచితులు. వాళ్ళు ఏం చేస్తారు, అకౌంట్ జీరో చేసుకొని పోతారు, మళ్ళీ వస్తుంటారు. వీళ్ళు మార్కెట్కి విజిటర్స్ వస్తూ పోతూ ఉంటారు, వీడు నిలబడతాడు. ఓకేనా, నెక్స్ట్ థింకింగ్ అబౌట్ ట్రేడింగ్. ఓకే, ట్రేడింగ్లో ఉన్న ప్లస్ మైనస్ ఏంటి, అసలు ట్రేడింగ్ అంటేనే ఏంటి అనేది ఆలోచించడం, ట్రూత్ తెలుసుకోవడం, రియల్లీ అండర్స్టాండింగ్ ద రిస్క్ అంటే మనకు ఇది ఓవర్ నైట్ పొజిషన్ హోల్డ్ చేస్తే ఏమవ్వచ్చు. లైక్ ఏదో ఒక షిప్ యార్డ్ కంపెనీ $1000 ఎందుకు, చిదంబరం కంపెనీ ఒకటి ఉంది, ఎడ్యుకమ్ సొల్యూషన్స్ అని ఒక కంపెనీ ఉంది. 1000లో ఉండేది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు. నేను లాస్ట్ టైం చూసినప్పుడు ₹10 ₹12 ఉంది, ఎంత తెలియదు. మధ్యలో ₹30 కూడా ₹10 అయిపోయింది. ట్రేడింగ్లో ఇది జరగచ్చు. దిస్ ఈస్ రియల్ రిస్క్. మస్తు కంపెనీలు ఎత్తేసారు కూడా, 3000 4000లో ట్రేడ్ అయిన కంపెనీస్. అప్పుడప్పుడు నేను 2006లో 2007లో నేను ట్రేడింగ్లో న్యూస్ చూసేవాడిని సరదాగా. నాకు ట్రేడింగ్ అనేది తెలియదు, ఓ పిచ్ అనమాట, చూసేవాడిని న్యూస్. ఆ టైంలో CEOs MDs మాట్లాడిన కంపెనీస్ ఇప్పుడు లేరు. ఓకేనా, ఏదో రెడ్డి అంటే ఒక రెడ్డి అనమాట. అప్పట్లో వాళ్ళు పాత మన మీటర్స్ ఉన్నాయి చూసారా, పాతవి 2004-05 టైంలో పాత మీటర్స్ ఒకటి ఉండేది. 96 టైంలో నుంచి పాత మీటర్లు ఉండేవి మనకు. అంటే
అప్పుడు వైర్ పెట్టి పవర్ పక్క నుంచి తీసుకునేలాగా అవ్వకుండా సీల్డ్ మీటర్స్ ఇచ్చారనమాట. మన పాత మీటర్స్ కాకుండా తర్వాత మీటర్స్, ఇప్పుడు అవి కూడా మారిపోయినాయిలేండి చెప్తున్నాను. సీల్డ్ మీటర్స్ ఇచ్చేవాళ్ళు. ఏదో ఒక కంపెనీ ఏదో రెడ్డిస్ వాళ్ళు, ఆ కంపెనీ లేచింది ₹10 400 దాకా వెళ్ళాడు ఆ టైంలో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు టైంలో వాళ్ళతో కొలాటరేట్ చేసుకుని ఆంధ్రప్రదేశ్కి అలా కొన్ని స్టేట్స్లో వాడే సప్లై చేశాడు ఆ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ థింగ్స్. ఆ తర్వాత అది కంపెనీ లేదు ఇప్పుడు. అది అప్పట్లో చంద్రబాబు మాకు చాలా హెల్ప్ చేశారని చెప్పాడు, కంపెనీ ఫ్యూచర్ ఎంతో చెప్పాడు, చెప్తున్నా. సో రియల్లీ అండర్స్టాండింగ్ ద రిస్క్. ఇప్పుడు ఏఐ స్టాక్స్ ఒకప్పుడు ఎలా ఉన్నాయి చెప్తున్నాను. ఇట్లా మారిపోతూ ఉంటుంది మార్కెట్లో రిస్క్. ఇంకోటి ఏంటి, ఓవర్ నైట్ పొజిషన్స్. ఈ అకౌంట్ ఇది అవ్వదు అని చెప్పడానికి లేదు, ఓకేనా. ఎందుకు, మన శ్రీదేవి మేడమే అదాని పోర్ట్స్ అనుకుంటాను, మేడం గారు 700 800 సెల్ చేస్తారు, షార్ట్ కొట్టారు మార్కెట్, ఇప్పుడు 1400 ఉంది, ఓకేనా. ఇలాంటివన్నీ జరుగుతాయి, ఇంతకన్నా జరుగుతాయి, ఓకే. రియల్లీ అండర్స్టాండింగ్ ద రిస్క్ అంటే మనం వరల్డ్లో ప్రతి రిస్క్కి కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది, ఎక్సెప్ట్ ట్రేడింగ్కి. ట్రేడింగ్లో అన్లిమిటెడ్ రిస్క్ ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు నీ దగ్గర 50 కోట్లు ఇచ్చాను, నువ్వు దాన్ని జీరో చేయగలవు, దాన్ని నువ్వు 55 కోట్లు మాత్రం చేయలేవు. ఎందుకు, నీకు రూల్స్ లేకపోతే అవ్వదు. అదనమాట రిస్క్. నువ్వు ఎంత తెచ్చావు అనేది కాదు, అన్లిమిటెడ్ రిస్క్ ఉంది మార్కెట్లో, ఓకేనా. అన్లిమిటెడ్ రిస్క్ అనేది దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం, ఓకే. ఇది జరగదు, ఇది అవ్వదు. మన 53,000 ఉంది బ్యాంక్ నిఫ్టీ, 2 రోజుల్లో 50,900 వచ్చింది, 2 రోజుల్లో. ఒక రోజు 1400, ఒక రోజు 1000, అయిపోయింది, డెమెల్ అయిపోయింది. అలాంటివి జరగడానికి మార్కెట్కి కష్టమే కాదు. అరే నిన్న CE 900లో ఉంది, ఇవాళ ₹90 చీప్గా దొరికేస్తుంది. మరి అంతా మార్కెట్ అంతా ఏదో నువ్వు ఒక్కడే తెలియనోడివి, ఓకే. రియల్లీ అండర్స్టాండింగ్ ద రిస్క్, ఇట్ మే బికమ్ జీరో. అది గుర్తుపెట్టుకో, అది రియల్ ఆప్షన్లో ఉన్న రియల్ రిస్క్, జీరో రియల్ రిస్క్ అది, ఓకేనా. అలైనింగ్ యువర్ మెంటల్ ఎన్విరాన్మెంట్. ఇలాంటి అన్సర్టనిటీ మార్కెట్స్లో, ఇంత రిస్కీ దాంట్లో నీ మైండ్ని రియాలిటీతో అలైన్ చేసుకోవడం, ఓకేనా. ట్రూత్ వేరు, ఆ రియాలిటీలో నువ్వు అనుకున్నట్టు కాకుండా రియాలిటీలో నీ మైండ్ని సెట్ చేసుకోవడం. అంటే రూల్ బేస్డ్ అనుకోండి, ఇది అన్సర్టనిటీ అనుకోండి, లాస్ మేకింగ్ అనుకోండి, ఏమైనా జరగచ్చు అని మైండ్ సెట్ కావడానికి. ఇప్పుడు కొంతమంది ఏమంటారు, నాకు 99% యాక్యురసీ సెటప్ నాకు తెలుసు అంటాడు. అరే బై 99 లేదురా అక్కడ, నువ్వు 70 అంటే నువ్వు తోపురా. నేను అదే చెప్తాను మా స్టూడెంట్స్కి, ఏమంటాను మన వాళ్ళతో, అరే బాబు నువ్వు తోపురా అని చెప్తున్నాను. వాడికి నమ్మకం లేదు, నేను చెప్తున్నాను నువ్వు తోపువిరా బాబు, బయట మార్కెట్లో ఉన్న వాళ్ళకన్నా నువ్వు తోపువి, అది నీకు తెలియదు, నేనేం చేయను, ఓకే. నీకు తెలిసింది కూడా తెలియదు. వాళ్ళు సక్సెస్ అవుతున్నారంటే సైకాలజీ మీద, మనీ మేనేజ్మెంట్ మీద పట్టుంది అంతే వాళ్ళకి. డిబగ్గింగ్ యువర్ మెంటల్ సాఫ్ట్వేర్, ఓకేనా. అంటే నిన్ను నువ్వు చెక్ చేసుకొని, ఇదిగోండి నీకున్న పర్సెప్షన్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు నేను చెప్పినప్పుడు చార్ట్ ఒకలా కనిపిస్తుంది, నేను చెప్పక ముందు మీకు పాత చార్ట్స్, ఇప్పుడు వెళ్ళి పాతకెళ్ళి ఒక 1-2 months బ్యాక్ వెళ్ళి మీరు చార్ట్స్ చూస్తే అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది, బికాస్ యూ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ మీ, లెర్నింగ్ జరిగింది కాబట్టి నీకు మార్కెట్ అర్థమవుతుంది. ఒకప్పుడు ఏముంది, పర్సెప్షన్ ఉండే, 5MA దిగింది పడిపోతుంది. ఇప్పుడు ఏముంది, 5MA దిగింది, నో ఫాలో ఆన్, రెడ్ వేసింది, బాబోయ్ ఎనీ టైం ఎక్కి వెళ్ళిపోవచ్చు, ఎక్కకపోతే షార్ట్ కొడదాంలే, కనీసం బార్ కింద కొడదాంలే షార్ట్, ఒక తెలివి. సో పర్సెప్షన్ వేరు, లెర్నింగ్ వేరు. లెర్నింగ్ నేను నేర్పించాను, పర్సెప్షన్ నువ్వు అనుకున్న దగ్గరే ఉండి నువ్వు లెర్న్ చేసుకోకపోతే, నేను అంటున్నా స్టిల్ ఐఎమ్ లెర్నింగ్. ట్రేడింగ్ అనేది వచ్చేదాకా నేర్చుకుంటూ ఉండాలి. మనం స్టాప్ లాస్లు మారుస్తుంటాము, సెటప్స్లో ఇది తీసేస్తే, నేను లాస్ట్ టైం చెప్పినప్పుడు 10 వేసాను, సార్ మీకు 1 minute 10 పీకేసాను, ఎందుకు మీకు రిస్క్ అని, ఓకే. తర్వాత పర్సెప్షన్, లెర్నింగ్, ఓకేనా. నువ్వేమనుకున్నావు, నువ్వు చదువుకుని నేర్చుకున్న తర్వాత నువ్వేం నేర్చుకున్నావు, పర్సెప్షన్, రిస్క్, నువ్వేమనుకుంటున్నావు, రియల్ రిస్క్ ఏంటి, ఓకేనా. పవర్ ఆఫ్ అసోసియేషన్, పవర్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఏమంటాడు, రిస్క్ ఏముంది, నీ లెర్నింగ్ ఏం చేస్తావు, నీ బిలీఫ్ సిస్టంలో నుంచి ఇవన్నీ తీసేసి ట్రూత్ వైపుకి నువ్వు అసోసియేట్ అవ్వడం, ఆ పవర్ నువ్వు చూడాలి, పవర్ ఆఫ్ అసోసియేషన్, ఓకేనా. నీ బిలీఫ్ తీసేయాలి, ఓకేనా. నువ్వు లెర్న్ చేసుకోవాలి, రిస్క్ తెలుసుకోవాలి, ట్రూత్ తెలుసుకొని వాటన్నిటిని నీ మెంటల్ సాఫ్ట్వేర్ని కూడా సెట్ చేసుకొని లైక్ ఆ ట్రూత్కి నువ్వు అసోసియేట్ అవ్వాలి, ఓకేనా. అది మెంటల్, అందుకే నేను 50 మార్కులు దానికి ఇచ్చాను, ఓకే. ద మార్కెట్ పర్స్పెక్టివ్, ద అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అంటే మార్కెట్లో ఇది గ్యారంటీ, నేను ఎంత చెప్పినా నేను 100% గ్యారంటీ అంటే నేను ఫ్రాడ్, గుర్తుపెట్టుకోండి, మీరు ఫ్రాడే. సో దర్ ఈస్ నథింగ్ లైక్ 100% గ్యారంటీ అనేది లేదు, ఇది అన్సర్టైన్ మార్కెటే. దేనికైనా అన్సర్టైన్, ఏమైనా అవుట్కమ్ రావచ్చు. నువ్వు ఎంత తోపు 5MA 15 minutesలో 5MA దగ్గర తీసుకుని ఎక్కడ తీసుకో, బొలింజర్ బ్రేక్అవుట్, ఫేక్ బ్రేక్అవుట్, ఐబీ బ్రేక్అవుట్, ఫేక్ ఐబీ బ్రేక్అవుట్, ఎనీథింగ్ కెన్ పాసిబుల్, ఓకే. నో ఫాలో ఆన్ రెడ్ బార్, మార్నింగ్ జరిగింది ఒకసారి, ఫెయిల్ అయింది, అన్సర్టనిటీ. నువ్వు చెప్పావు కదా నో ఫాలో ఆన్ రెడ్ వస్తే పైకి వెళ్తుందని, ఇంకొక మాట చెప్పాను, నో ఫాలో ఆన్ బార్స్ హై బ్రేక్ అయినప్పుడు నువ్వు దాన్ని ఇగ్నోర్ చేసి వెళ్ళిపోవాలి, ఓకేనే. అన్సర్టనిటీ ప్రిన్సిపల్, దెర్ ఈస్ అన్సర్టనిటీ ఫర్ ఆల్ ద క్లాసెస్, ఓకే. వరల్డ్లో ఎన్ని ట్రేడింగ్ ఎంత నాలెడ్జ్ ఉన్నా దర్ ఈస్ అన్సర్టనిటీ, 100% అన్సర్టనిటీ ఉంది, ఓకే. ద మార్కెట్స్ మోస్ట్ ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్
అంటే మార్కెట్ అంటే ఏంటి అనేది అది నేర్పిస్తాడు. ఓకేనా, వాడికి ఉన్న మైండ్ సెట్లోనో చెప్తాడు. ద ట్రేడర్స్ ఎడ్జ్ అంటే ఏంటి? నేనేం చెప్పాను మీకు? నా ట్రేడింగ్ క్లాసెస్ ఒక్కటే డిఫరెంట్గా ఎందుకున్నాయి? నాకు నచ్చింది నేను చెప్పలా. మార్కెట్ ఏంటి మీకు నేర్పించాను, దాంట్లో నీ ఎడ్జ్ ఏంటి అనేది నువ్వు వెతుక్కోవాలి. నువ్వు దేంట్లో తోపివి, నువ్వు ట్రైల్ చేసే దాంట్లోనా? వెంకట్ ఉన్నాడు, వెంకట్లో నాకు నచ్చేది ఏంటంటే స్టాప్ లాస్ కొడతాడు. వాడు 10 స్టాప్ లాస్ ఉత్తరే కొడతాడు, ఏమీ లేకపోయినా కొడతాడు. నేను అంటాను వెంకట్ నాకు నీళ్ళు నచ్చేది స్టాప్ లాస్ కొట్టడం, ఎందుకంటే సక్సెస్ అయిన ట్రెండ్లో కూడా స్టాప్ లాస్ కొడుతుంటాడు. అది భయపడ్డు స్టాప్ లాస్ కొట్టడానికి. నాకు చాలా నచ్చుతుంది స్టాప్ లాస్ కొట్టడం. క్యాక్ అతను నాకు తెలిసి మన ఎడ్జ్ ఏంటి, అది లాస్ మేకింగే చేయడాడు. స్టాప్ లాస్ కొట్టేస్తాడు, తొందరగా కిల్ చేస్తాడు ఆ ట్రేడ్స్ని. ఓకే, ప్రాఫిట్ రన్ చేసే దాంట్లో ఇప్పుడు శ్రీలక్ష్మి మేడం ఉంది, ప్రాఫిట్ రన్ చేస్తుంది ఆవిడ బ్రేకింగ్ బార్స్తో. లైక్ అది ఎడ్జ్, దాన్ని డెవలప్ చేసుకోవాలి. నీకున్న ఎడ్జ్ నువ్వు డెవలప్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటి, థింకింగ్ ఇన్ ప్రాబబిలిటీస్. మార్కెట్లో ప్రాబబిలిటీ ఉంటుంది, రియాలిటీ ఉండదు. ఇది ఇంతే అనడానికి లేదు. ఓకే, హయ్యర్ వాల్యూ సిపిఆర్ ఓపెనింగ్ ప్రింట్ కింద పడింది, పైకి వెళ్ళిపోవచ్చు. నా 80% కిందకి వెళ్ళాలి, బట్ 20% పైకి. ఇట్స్ ప్రాబబిలిటీ గేమ్. ప్రాబబిలిటీ ఫైన్. ఓకే, ప్రాబబిలిటీ. ఓకే, ఇంకొకటి ఏంటి, యువర్ అవుట్కమ్ ఇస్ ర్యాండమ్. నువ్వు ఎనీ ట్రేడ్ తీసుకో, ర్యాండమ్ ఉంటుంది నీ ప్రాఫిట్. ఓకేనా, నీ సక్సెస్ రేట్ ర్యాండమ్ ఉంటుంది. ఓకే, బట్ కన్సిస్టెంట్ రిజల్ట్స్ ఉండాలి. ఎందుకని? ర్యాండమ్ అవుట్కమ్లో కన్సిస్టెంట్ రిజల్ట్ ఎలా వస్తుంది? ఎందుకంటే నీ లాస్లు ఏమో నువ్వు తొందరగా కొడుతుంటావు, ప్రాఫిట్స్ ఏమో 50% టకామని తీసుకుంటావు. ఓకేనా, పులి నోట్లో నుంచి లాగినట్టు లాక్కుంటావు. ఓకేనా, కొన్ని ఏం చేస్తావు, ప్రశాంతంగా బోట్లో వెళ్ళినంత ప్రశాంతంగా ఆ రివర్తో పాటు నువ్వు కొన్ని పంపిస్తుంటావు. యూ విల్ హ్యావ్ ఏ కన్సిస్టెంట్ రిజల్ట్స్. టక్కమని ప్రాఫిట్ తీసుకోవడం తెలుసు, కొన్ని పార్ట్స్ ఆఫ్ ద ట్రేడ్స్ని ట్రైల్ చేయడమో తెలుసు. ఓకే, నీ ర్యాండమ్ అవుట్కమ్ కాబట్టి నీకు వర్క్ అవ్వండి, నువ్వు తొందరగా ఐడెంటిఫై చేసి కొట్టి పడేయడమో తెలుసు. ఓకే, నెక్స్ట్ ట్రేడింగ్ ఇన్ ద మూమెంట్. ట్రేడింగ్ ఇన్ ద మూమెంట్ అంటే ఈ క్షణంలో ఏం జరుగుతుందో ట్రేడింగ్లో ట్రేడ్ చేయడం. అరే పలాని న్యూస్ వచ్చింది కాబట్టి నేను కొన్నాను, ట్రంప్ గెలిచాడు కాబట్టి నేను బ్యాంక్ నిఫ్టీ నిన్నటి నుంచి సీఈలు హోల్డ్ చేస్తాను, నెక్స్ట్ ఎక్స్పైరీలో పెరగచ్చేమో. అది ఏంటి, నువ్వు ఇందా నవ్వు మూమెంట్లో లేవు, నువ్వు ఏదో ఊహలో ఉన్నావు. నేను అందుకే ఎవరైనా న్యూస్ బాగుంటాయి, కంపెనీ రిజల్ట్స్ బాగుంటాయి నేను నమ్మా. ఎందుకంటే నేను ఐ యామ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ సైకాలజీ ట్రేడింగ్. సో నేను చదివాను, పుస్తకం 10 సార్లు చదివాను. మీరు చదివితే మీరు అలాగా చేదస్తాం వల్ల తయారవుతారు. ఓకే, ట్రేడింగ్ ఇన్ ద మూమెంట్ ఏంటంటే, ఇన్ ద మూమెంట్ ట్రేడింగ్ అంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఏమండి లేట్ అయిపోయినా వెళ్ళిపోవచ్చు. ఓకేనా, నా కోసం ఏం కూర్చోవాల్సిన అవసరం లేదు. మీరు రేపైనా ఏ టైం దాకా చూసారో చూసుకోవచ్చు. ఓకేనా, సో ఏమన్నాను, ఇప్పుడు సపోజ్ ఈ ఏరియాలో ఎన్గల్ఫింగ్ అని ఇక్కడ మనం ఇరుక్కుపోయినాము, టెన్షన్ పడిపోతున్నాం. ఇక్కడ నవ్వు మూమెంట్, ఇప్పుడు ఎన్గల్ఫింగ్ వస్తుంది, ఇక్కడ ఇరుక్కుపోయి ఈ ట్రేడ్ నాకు కనబడదు. కొన్నిసార్లు మీకు ట్రేడ్లు ఎందుకు కనిపించవు? ఆల్రెడీ ఒక ట్రేడ్లో స్ట్రక్, ఇక్కడ మీరు షార్ట్ కొట్టేశారు, ఈ ఆర్బీఐ కనిపించదు, ఈ ఆర్బీఐ కనిపించదు, ఈ ఆర్బీఐ కనిపించదు, ఈ జీబీఐ కనిపించదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఏరియాలో నువ్వు స్ట్రక్ అయిపోయావు కాబట్టి నువ్వు దాంట్లో నుంచి బయటికి రాలేవు. ఓకేనా, అదనమాట ట్రేడింగ్ ఇన్ ద మూమెంట్. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎన్గల్ఫింగ్ ఇప్పుడుది వర్క్ అవ్వాలా, కిల్ చేసి పడేసే నవ్ మూమెంట్. ఓకేనా, ఇంకొకటి మేనేజింగ్ ఎక్స్పెక్టేషన్స్. మార్కెట్ ఇప్పుడు మన సాయిబాబు చెప్తాడు, ఐ థింక్ ఫ్రమ్ హియర్ 500 పాయింట్స్ వెళ్ళొచ్చు అంటాడు. అది వెళ్ళదు. ఎందుకని? మన ఎక్స్పెక్టేషన్స్లో మార్కెట్ వెళ్ళదు. 5 మీద ర్యాలీ అవుతుందా, ఎక్కడ దాకా పో సావు, ఏదో నీ వెనకాల నేను అర్థం పడడు. 15 minutesలో 5 మీద పోతావు, పో ఎక్కడ దాకా పోతావో, ఎక్కడ ఫెయిల్ అవుతావో అక్కడ దాకా పోతాడు. రీట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ 5 మీద నుంచి మళ్ళీ ఎన్గల్ఫింగ్ చేశారు, మనకు తెలియదు ఎక్కడ దాకా పోతాడు. మేనేజింగ్ ఎక్స్పెక్టేషన్స్, ఊహల లోకంలో ఫ్యాంటసీ వరల్డ్లో ఉండకు, దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవడం. ఓకేనా, నెక్స్ట్ ఎలిమినేటింగ్ ద ఎమోషనల్ రిస్క్. ఎమోషనల్గా పెద్ద రెడ్డి పడిపోయింది, గుండి బాగా లేసిపోయింది, నేను ఉండలేను, దూకేస్తా, కొనేస్తా. నేను మస్తు సార్లు చూసాను, 300లో కొందాం అనుకుంటాను, పాత మైండ్ సెట్లో కొనను, 310లో కొందాం అనుకున్నా కొనను, 320లో కొనను, 380లో కొంటా, దాని అమ్మ జీవితం. సో 380లో కొనగానే 390 పోగానే ఓ అమ్మ వీడు 100 పాయింట్ వెళ్ళిపోయారని ట్రేడ్ తీసేస్తా. మళ్ళీ చూస్తే 430లో ఉంటుంది, ఇట్ట కదా 430లో కొంటా, 440కి వెళ్ళంగానే తీసేస్తా. ఓకేనా, అమ్మ చాలా దూరం ట్రావెల్ చేశాను బాబాయ్, ఈసారి 480కి వెళ్ళిపోయింది, ఇట్ట కాదని కొట్టి వదిలేస్తా. 150 పాయింట్ కిందకు వస్తుంది, నేను అడుగుకుంటా ఆకాశంలో. ఓకేనా, ఎలిమినేటింగ్ ద ఎమోషనల్ రిస్క్. పైకి వెళ్ళిపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది, ప్రాఫిట్ పోతుందేమో, ఎమోషనల్ కాదు. అరే బ్రేకింగ్ బార్ 2 minutesలో 8 దగ్గరికి వస్తుంది, 5 minutesలో 5 దగ్గరికి వస్తుంది. ఓకేనా, నో ఫాలో ఆన్ రెడ్, మేబీ ఇది బాటమ్ అవ్వచ్చు. ఎమోషన్ లేదు నాకు. నేను పొద్దున ఏమన్నాను, అరే సపోర్ట్ ఏరియాస్ మేబీ, ఇప్పుడు సాయిబాబు ఏమన్నాడు, సార్ ఇక్కడ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి, రిస్క్ అండి అన్నాడు. నేనేమన్నాను, నో ఇష్యూస్, ప్రాబ్లం లేదు, కొడదాం, ఏం కాదు. ఓకే, నెక్స్ట్ డిఫైనింగ్ ద ప్రాబ్లం. ఓకే, ప్రాబ్లం ఏంటి, నాకు వచ్చే రెగ్యులర్ ప్రాబ్లం ఎక్కడ, దాని మీద నేను ఎలా వర్క్ చేయాలి. డిఫైనింగ్ టర్మ్స్. ఓకే, అప్ ట్రెండ్ ఏంటి, డౌన్ ట్రెండ్ ఏంటి, ఎన్గల్ఫింగ్ ఏంటి, ఇగ్నోరింగ్ బార్, టర్మ్స్ నీకంటూ ఒక ఐడియా ఉండాలి. ఫండమెంటల్ ట్రూత్స్ రిలేట్ టు ద స్కిల్. ఓకేనా, నిజం తెలుసుకొని దాని సైడు నా స్కిల్స్ డెవలప్ చేసుకోవడం. ఓకేనా,
ట్రూత్ తెలుసుకొని దాని మీద నేను వర్కౌట్ చేయడం, ఐబీ ఆడాలి, ఫ్యాబ్ చూడాలి, బొలింజర్ బ్రేక్అవుట్ చూడాలి. ఇవాళ అనిపించింది నేను 15 మినిట్స్లో నేను ఇవాళ ఆలోచించింది అదే. 15 మినిట్స్లో బ్రేక్అవుట్ 150 పాయింట్స్ వచ్చింది. అరే నీకు 15 మినిట్స్లో బొలింజర్ బ్రేక్అవుట్ అనిపించింది కదా, నువ్వు 50% ఎందుకు వదలలేకపోయావు అనిపించింది లేటర్ పార్ట్లో. సో అనిపించింది, సో ఓకే ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ ద స్కిల్, అలాంటి వాటి మీద వర్క్ చేద్దాము. సో అది నువ్వు ట్రూత్ తెలుసుకొని వాటి మీద నువ్వు స్కిల్స్ వర్క్ చేసుకోవడం. మూవింగ్ టువర్డ్స్ ద జోన్ అంటే ఏం లేదు, ఏంటంటే నీ సక్సెస్ జోన్ అనేది ఒక జోన్ ఉంటుంది. కొంతమంది ట్రేడర్స్కి ఎలా ఉంటుందంటే అలా వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి డబ్బులు తీసుకొస్తుంటారు. ఏదో వాడు ఏటీఎంలోకి వెళ్ళి తెచ్చినట్టు, వాడి ఇంటి బీరువాళ్ళని తెచ్చినట్టు తెస్తుంటాడు. ఎందుకని? వాడికి వర్క్ అవ్వని ట్రేడ్ స్టాప్ లాస్ కొడతాడు, వర్క్ అయ్యే ట్రేడ్ రన్ చేస్తాడు, వాడికి చాలా ఈజీగా ఉంటుంది, వాడికి ప్రాబ్లం ఉండదు. సో ట్రేడింగ్ ఇన్ ద జోన్లో ఉండడం అంటే విన్నింగ్ స్ట్రీక్ కానీ ఆ జోన్లో మనం ఉండడం. తెలియకుండా మార్కెట్లో టకామని 5 దగ్గర ఎంట్రీ తీసుకోండి. నేను ఏం చేస్తాను జనరల్గా మీకు సరదాగా డీజే చూపించినప్పుడు టకామని సెల్ చేస్తాను, టకామని బై చేస్తాను. ఎందుకని? మనకి తెలుసు ఆ జోన్లో ఉన్నాం, ఆ ఏరియాలో బయింగ్ వస్తుంది, అవ్వకపోతే స్టాప్ లాస్ కొడుతుంది. అంత ఫ్రీనెస్ ఆ జోన్లో ఉండడం. తర్వాత ద ఆరిజిన్ ఆఫ్ బిలీఫ్స్. ఓకేనా? బిలీఫ్స్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ అవర్ లైఫ్స్. మన నమ్మకాలు వాటి మన మీద ఎంత ఇంపాక్ట్ చేస్తాయి. సేమ్ మళ్ళీ పాత కుక్క స్టోరీలో చెప్తాడు, కుక్క మనిషి కరవడం సేమ్ స్టోరీ చెప్తాడు. ఓకేనా? తర్వాత మన బిలీఫ్ ఏంటి, అసలు ట్రూత్ ఏంటి. ఓకేనా? ద ప్రైమరీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ బిలీఫ్. అసలు ఆ బిలీఫ్ మన మైండ్లోకి ఎలా వచ్చింది. తర్వాత సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అండ్ ట్రేడింగ్. మనల్ని సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసి ట్రేడింగ్ చేసుకోవడం. ట్రేడింగ్లో కూడా ఏమన్నాను, ఇది మెయిన్ పార్ట్. ట్రేడింగ్ మెకానికల్ ట్రేడింగ్ లా చేయాలి. అంటే ఎమోషన్ ఉండకూడదు. నువ్వు ఎంట్రీ తీసుకున్నావు, అది వర్క్ అవుతుందా లేదా, అరే బై బ్రేకింగ్ బార్ తీసుకో, వర్క్ అవ్వకపోతే స్టాప్ లాస్ ఇవ్వు. నువ్వు చేసే పని చేసుకుంటా వెళ్తే నీ రెగ్యులర్గా నీకు తెలియకుండా నీ అకౌంట్ నీ కోసం ప్రాఫిట్ ఇస్తుంది. బ్రేకింగ్ బార్లో ఆడడం, కంప్లీట్ ట్రెండ్ టువర్డ్స్ ట్రెండ్ 5 మీద 8 మీద ఆడుకుంటా వెళ్ళడం, 5 మీద ప్రాఫిట్ని రన్ చేయడం, మెకానికల్గా ట్రేడ్ చేయడం అంతే. ఐబీ బ్రేక్ అయింది, ఒకరోజు వర్క్ అవ్వాలి తీసేయండి, అరే టాప్ లాట్ కొట్టేస్తుంది, ఏం చేయమంటావు, ఏ స్టాప్ లాస్ కొట్టు, ఏం చేస్తావు, స్టాప్ లాస్ కొట్టు. ఓకే, ద రోల్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లైన్. నిన్ను నువ్వు ఒక రూల్ బేస్డ్గా, ఒక సెల్ఫ్ డిసిప్లైన్ ట్రేడర్గా నిన్ను నువ్వు, ఆడు చెప్తే కొన్నానండి, నేను యాక్చువల్గా సీఏ కొందాం అనుకున్నాను, ఆడు చెప్పాడు కాబట్టి నేను పీఈ కొన్నా, నువ్వు ఈ థాట్ ప్రాసెస్ ఉంటే నేను ఎవరు కాపాడలేడు. ఐబీ బ్రేక్ అయింది, బొలింజర్ బ్రేక్ అయింది పైకి, అందుకే సీఈ కొన్నా, వర్క్ అవ్వాలా, తీసేసా. ఓకే, ఫ్యాబ్ జంక్షన్లో నుంచి ఎన్గల్ఫింగ్ వచ్చి నేను తీసుకున్నా, వర్క్ అవ్వాలా, స్టాప్ లాస్ ఇచ్చా. సెల్ఫ్ డిసిప్లైన్. ఓకే, ఎనీ ట్రేడింగ్ యాక్యురసీ 80-85 మాక్సిమం టాప్. యు ఆర్ అల్టిమేట్ ట్రేడర్, 80-85% యాక్యురసీ ఉందండి, అంతకన్నా లేదు. ఓకేనా? క్రియేటింగ్ బిలీఫ్ ఇన్ కన్సిస్టెన్సీ. సో అదే చెప్పా కదా, చేయాల్సింది మనం చేస్తూ ఉంటే డబ్బులు ఆటోమేటిక్గా జనరేట్. అరే బై నువ్వు స్టాప్ లాస్ ఎప్పుడు కొడతావు, నీ డబ్బులు వస్తాయి అంతే. ఎందుకని? స్టాప్ లాస్ కొట్టగలగాలి, చిన్న బారు. ఓకే, 2 మినిట్స్లోనో 5 మినిట్స్లోనో బ్రేకింగ్ బార్. అరే బ్రేక్ ఆ బార్ని స్టాప్ లాస్ రెగ్యులర్గా హిట్ చేస్తుంటే ఏం చేయాలి, బార్ క్లోజ్ అయ్యేదాకా ఉండు, ఎన్గల్ఫింగ్ రాగానే తీసేసుకుంటే అది లాస్ట్కి రెడ్ అయిపోతుంది. స్టాప్ లాస్ కొడుతుందంటే నేను ఎవరు తీసుకోమన్నాడు, బార్ క్లోజ్ అయ్యేదాకా, అలవాటు అయ్యేదాకా వెయిట్ చేయి. నేను టైంతో కొడతా బార్ని, ఎందుకని నాకు తెలుసు ఈ టైంలో లాస్ట్ 20 సెకండ్స్ ఉంది. నేను ఎప్పుడు ఎగ్జాంపుల్, క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పంటే, మార్నింగ్ నేను ఇగ్నోరింగ్ రెడ్ వేసిందని ఎప్పుడు చెప్పాను, బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద బార్ చెప్పాను. ఎందుకంటే టైం చూసా, టైం ఇంకా 50 సెకండ్సే ఉంది, బార్ కలర్ ఫాలో ఆన్ రెడ్ అయ్యేలా అయిపోయింది సినిమా. ట్రేడ్ పీక్ పడేసాను, గ్రూప్లో వేసాను. కొంచెం అది ఎట్లా మన బిలీఫ్, కన్సిస్టెన్సీ ఎప్పుడవుతుంది, బిలీఫ్ అది జరుగుతుంది, టైం ఫ్యాక్టర్, అలవాటు, సెల్ఫ్ డిసిప్లైన్, మెకానికల్ స్టేజ్ ట్రేడింగ్లో వస్తుంది. లాస్ట్ లెర్నింగ్ టు ట్రేడ్ అండ్ ఎడ్జ్ లైక్ ఏ క్యాసినో. అంటే ఏంటంటే ఇప్పుడు క్యాసినోలో వాడు చెప్పేది, క్యాసినో ప్లేయర్కి హౌస్ అంటే ఏంటి, ఎవడైతే క్యాసినో ప్లే చేయిస్తాడో వాడు హౌస్, ఎవడైతే ఆడతాడో వాడు ప్లేయర్కి 46% ఎడ్జ్ ఉంటుంది, ఓనర్కి ఏమో 54% ఎడ్జ్ ఉంటుంది. ఓకేనా? వాడికి వీడికి ఒక 4% తేడా ఉంటుంది జనరల్గా వీడు చెప్పేది. సో ఆ 4% ఎడ్జ్ని ఏం చేస్తాడు, లాభాలు కొన్ని ఏరియాలో పోతుంటాయి, కొన్ని ఏరియాలో వస్తుంటాయి. ఓవరాల్గా అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఏం చేస్తాడు, వాడు ఆ 4% ఎడ్జ్తో వాడు ప్రాఫిట్స్లో ఉంటాడు, వాడు శాలరీస్ పే చేస్తాడు, ఆ 4% వాడు కాపాడతాడు. అలానే నువ్వు ఎలాగైతే క్యాసినోలో వాడు ఎడ్జ్ చేస్తాడో అలాగా నీ ట్రేడింగ్ని నువ్వు ఎడ్జ్ చేసుకొని